నల్లగొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడు గ్రామ పంచాయతీలో సంవత్సరాల తరబడి చెత్త బండిని వాడకపోవడం వలన నివాస గృహాల మధ్యన చెత్త చేరి డంపింగ్ యార్డును తలపిస్తుంది. నీటి సౌకర్యం అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 2 మిషన్ భగీరథ నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ పురాతన నీటి ట్యాంకు మాత్రమే ఉపయోగిస్తూ నూతనంగా నిర్మించిన నీటి ట్యాంకు ఉపయోగంలో లేదు. గ్రామ పంచాయతీలో ఒకవైపు త్రాగడానికి వాడుకోవడానికి మిషన్ భగీరథ నీటికే పరిమితమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవికాలం గ్రామాలలో ప్రజలు త్రాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరు సౌకర్యం ఉన్నప్పటికీ అది వినియోగించడానికి గేట్ వాల్వ్ ఏర్పాటు చేయకపోవడం వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు విషయంపైన పంచాయతీ కార్యదర్శికి అనేక మార్లు మొరపెట్టుకున్న పెడచెవిన పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినప్పటికీ పట్టించుకునే నాదుడే లేక ప్రజల మొరను వినే నాదుడు కరువయ్యాడని, గ్రామ పంచాయతీలో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ట్రాక్టర్ ఉపయోగంలో లేదన్నారు. ట్యాంకర్ ఉన్నప్పటికీ కూడా కనీసం న్యూ ప్లాంటేషన్ కు నీరు అందించక ఎక్కడ నాటిన మొక్కలు అక్కడే చనిపోయాయి. అయినా పంచాయతీ కార్యదర్శి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ఉండాల్సిన పంచాయతీ సెక్రటరీ ఎక్కడి నుండో విధులకు చుట్టం చూపుగా వస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.